రీసెంట్గా 1 మంత్ చేస్తున్నాను. ఏంటిది ఆఫీసా ఇల్లా? ఆమె ఎవరు? ఏ పేరు అమ్మాయి పేరు? వంశీ అండి ఆవిడ అమ్మాయి పేరు. పేరా? ఎక్కడి నుంచి అమ్మాయి? అది నా డీటెయిల్స్ ఏవి నాకు తెలియదండి. నాకు తెలిసిందంతా ఈ సినిమా ఆఫీస్ ఇది. నేను ఇక్కడ ఆఫీస్ బాయ్ కింద చేస్తున్నాను. నాకు అది ఒకటే తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆఫీస్ తీసుకున్న తర్వాత ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా లేకపోతే ప్రాజెక్ట్ చేస్తున్నారండి. నడుస్తూ ఉంటుంది ఇక్కడ అసలు ఆఫీసే అండి ఇది. అంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఒకరే ఇద్దరితో? ఒకరిద్దరు అయితే ఎలా తీస్తారండి, ఎక్కువ మందే వస్తారండి. మినిమం ఒక 9-10 మెంబర్స్ అయినా ఉంటారండి స్టాఫ్. కో డైరెక్టర్లు, అన్నయ్య, నేను, ఇంకా కో డైరెక్టర్లు చాలా మంది ఉంటారండి. ఈ రోజు లీవ్ ఇచ్చారు, వాళ్ళు ఎంచి వెళ్ళిపోయారు అనమాట. ఇందులో సడన్గా నేను ఎంచి మార్నింగ్ లేచి నా మానాన్ని స్నానం చేసుకొని ఇలా బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి కాలింగ్ బెల్ కొట్టారు. నేను అక్కడ బాల్కనీలో కూర్చుంటే కాలింగ్ బెల్ కొట్టేసరికి నేను లోపల నుంచి తాళం తీసాను. తాళం తీసి డోర్ తీసేసరికి ఇలా ఎంచి నన్ను తోసేసి అలా కొట్టేస్తాను. అది ఒక అతను గుండెలా చేసుకొని ఉన్నారు కదా, వాళ్ళతో పాటు వచ్చారు. అతను నుంచి వచ్చి అన్యాల వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీ వచ్చారు. తెలీదండి నాకు తెలీదు. నేను నుంచి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఆ మర్యాదగా పిలువు బయటికి, లేదంటే నిన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను, నిన్ను చంపేస్తాను, అది ఇదని బెదిరించారు. బెదిరించి నన్ను నుంచి ఇక్కడ కోరండి పిలిపించారు. పిలిపిస్తే లోపలికి వెళ్ళి రాద్ధాంతం చేసి ఇసిరిసి సామాన్లన్నీ ఇసిరిసి కొట్టారు. అలా జరిగింది. వాళ్ళు ఎంత టైంకి వచ్చారు? ఇప్పుడు నాకు తెలిసి ఒక గంట అయి ఉంటుందండి, గంటన్నర. ఇప్పుడు 2 అయింది. వాళ్ళు 1 వచ్చారనుకో, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. వాళ్ళ వైఫ్ వాళ్ళు డోర్ నాక్ చేశారు. లోపల వంశీ గారు పడుకొని ఉన్నారు కదా, అంటే షూట్లు ఏమైనా జరిగాయా? అంటే అన్నయ్య మార్నింగ్ జిమ్కి వెళ్ళి వచ్చారండి. జిమ్కి వెళ్ళేసి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పడుకున్నారు. పడుకుంటే ఇంతలో వీళ్ళేంచి వచ్చేసి బలవంతం చేసి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయారు. ఎవరెవరు ఉన్నారు అప్పటికి ఆఫీస్లో? నేను, అన్నయ్య, ఆమె ఉన్నారండి. అంటే ఆమె ఏదైనా మూవీ షూట్ చేస్తున్నారా? అంటే ఆవిడ ఏంచి అన్ని ఫ్రెండ్, ఆవిడ కూడా నార్మల్గా వచ్చారు మూవీ గురించి డిస్కస్ చేయడానికి అన్నిటికి వచ్చారు. ఆవిడ నేను రాత్రి వస్తే సరే అని చెప్పి అన్ని జిమ్కి వెళ్ళి వచ్చారు. ఆ రూమ్లో ఉన్నారు ఆవిడ. నువ్వు నిజమే చెప్తున్నావు కదా? అంటే మేము కెమెరాతో ప్రూఫ్లో ఉన్నాం. కిందన వాచ్ ఉండు ఒక్క నిమిషం. నువ్వు జాయిన్ అయింది నిన్న కాదు, 1 మంత్ అవుతుంది అంటున్నావు. నీకు స్వామి భక్తి ఉండొచ్చు కాక, అన్ని శాలరీ ఇస్తున్నారు కాబట్టి. ఇక్కడ అందరికీ వైఫ్ అని, నేను ఇది ఇల్లు తీసుకున్నాను అని, గృహప్రవేశం జరిగిందని కొంతమంది చెప్తున్నారు. నువ్వు కూడా ఆమె ఎవరో నిన్నే వచ్చి. నేను ఒక మాట చెప్తున్నాను వినండి, ఇదైతే ఇల్లు కాదు, ఇది ఆఫీస్. ఆమె నిన్నే వచ్చారు. అంత ముందు విషయం నాకు తెలీదు. నేను జాయిన్ అయినప్పటి నుంచి అయితే నేను చూడలేదు. నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి నేను చూడలేదు. ఈ ఆఫీస్లో చూడలేదమ్మా? నేను చూడలేదు. ఆవిడ ఏంచి నార్మల్గా వర్క్ పర్పస్ మీద వచ్చారు. ఆవిడ వర్క్ పర్పస్ మీద వచ్చి అన్నితో మాట్లాడుతున్నారు. ఇంతలోపు అన్ని జిమ్కి వెళ్ళేసి అలా వచ్చారు. వచ్చిన తర్వాత మేము మీడియా వాళ్ళు కూడా పోలీసులు వచ్చినప్పుడు ఆమె పడుకొని లేచింది. ఆవిడ పడుకొని లేచిందంటే ఇది మరీ బాగుంది మేడం. నేనే చెప్తాను. నువ్వు ఆఫీస్ బాయ్ అంటున్నావు, అన్ని నేను చూసుకుంటాను కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఆవిడ లేడీస్, నేను జెంట్స్, అలాగని చెప్పేసి నేను ఉన్న రూమ్లో ఆవిడ ఉండలేరు కదా. అందుకే అన్నీ వచ్చినంత వరకు ఆవిడని ఆ రూమ్లో ఉండమని చెప్పారు. అన్నీ వచ్చి ఇలా లోపలికి వెళ్ళారు. ఆవిడ పడుకొని ఆ టైంకి ఇంకా లెగబోతుంది. అన్నీ వచ్చారు. అన్నీ నుంచి మళ్ళీ నాతో మాట్లాడి లోపలికి వెళ్ళారు. ఇంతలో పెంచి వీళ్ళు వచ్చి ఇలా చేశారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చి తలుపులు కొట్టి లోపలికి పంపించండి అన్నప్పుడు ఆవిడ ఏడుపు కానీ, చిన్న కూతుర్ని తీసుకొచ్చిన ఆమె బాధ కానీ మీకు ఏమనిపించింది? ఇది ఆఫీసు మేడం. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎవరి పైన అర్థం చేసుకునే స్థితిలో నేను లేను. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి కాబట్టి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే జరగలేదు. నేను జాయిన్ అయినప్పటి నుంచి అయితే ఇప్పుడు వచ్చి ఆవిడనైతే ఇక్కడ చూడలేదు. చూడలేదు. నేను ఇప్పుడే చూశాను. అంటే నేను రాత్రి ఆవిడ రావడం చూసాను అంతే. 3 నెలలు అవుతుంది. అంటే ఆఫీస్ కింద, తర్వాత ఏమో సినిమాలు తీస్తాము దానికి ఆఫీస్ కింద అనేసి ఓనర్ గారితో చెప్పారంట. ఓనర్ గారు మాకు వీక్లీ చేసి ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేసి కనుక్కుండేవారు. మాకు ఇలాంటివన్నీ తెలియదు కదా, బాగానే ఉంటున్నారు సార్ అనేసి మేము చెప్పాము అతనికి. ఆవిడ ఎప్పుడు ఇక్కడే ఉంటారు. సినిమా ఆఫీస్ లో పనిచేసి ఆఫీస్ బాయ్ నిన్న రాత్రే చూడడం ఆవిడ నిన్నే వచ్చింది పడుకుంది అంటున్నాడు. లేదు, రోజు ఇక్కడ ఆమె దిగిన
కానించి ఆమెతోనే వచ్చారు, ఆమెతోనే ఉంటున్నారు ఆయన. దిగేటప్పుడు కూడా ఆమెతోనే వచ్చారు. అతను రోజు ఉంటాడు. మరి అబ్బాయి మరి ఎలా చెప్పాడు, ఆఫీస్ బాయ్ కూడా ఇక్కడే ఉంటాడు. అంటే అప్పుడు ఇంకొక అబ్బాయి ఉండేవాడు ఈ అబ్బాయితో పాటు. ఆ అబ్బాయి మానేశాడు. ఈ అబ్బాయి మాత్రం 24 hours ఇక్కడే ఉంటాడు అబ్బాయి. అమ్మ, మీరు వాచ్మెన్స్ గా ఉంటున్నారు ఈ ఫ్లాట్ లో. మొత్తం ఈ అపార్ట్మెంట్ లో ఎన్ని ఫ్లాట్? అపార్ట్మెంట్లోనైతే ఇటు 3 అటు 3 ఉన్నాయి. ఒకరు ఇద్దరు 3 floorలు, వీళ్ళు ఒక నలుగురే ఉంటున్నారు. అందరూ ఫ్యామిలీస్. వీళ్ళు మాత్రం సినిమా ఆఫీస్ అని ఇంతకుముందు కూడా ఆఫీసుల కార్డులకి ఇచ్చేవారు ఆయన. ఇలాంటివి ఏమీ జరగలేదు. అంతకుముందు గోల్డ్ కని ఇచ్చారు, ఆయన ఏమో చెక్ ఇస్తారనమాట. తర్వాత వాచ్మెన్స్ గా ఉంటున్నారు. బయట వాళ్ళు ఎవరైనా వస్తే మీరు ఇట్టే పసిగట్టేస్తారు, అడిగితే గానీ బయటకు పంపించరు పైకి ఎవరింటికైనా. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసినప్పుడు వీళ్ళే భార్యాభర్తలు అని మీకు అనిపించిందా? మరి వానరే ఇచ్చిన తర్వాత మేము అబ్జెక్షన్ చేయడానికి కూడా వాళ్ళ ప్రవర్తన కూడా ఇద్దరు భార్యాభర్త అన్నట్టే ఉండేవారు. అంటే ఇద్దరు కలిసి వెళ్ళేవారు, కలిసే వచ్చేవారు. ఎక్కడికైనా సరే కలిసి వెళ్ళడం, కలిసి రావడమే చేసేవారు. మరి వాళ్ళు నేను అంటే పని మనిషిని కాదు, పని మనిషి కానీ మేము అడిగితే 3,000 ఇవ్వండి అని అడిగితే లేదు 1,500 అలాగ ఇస్తామంటే 1,500కి ఎవరు వస్తారు, లేకపోతే మేమే ఇక్కడ వాచ్మెన్ కింద ఉండి మేమే జాయిన్ అవ్వాల్సింది. మేము జాయిన్ అవ్వలేదు, వేరే ఆవిడ వస్తుంది రోజులు. ఆవిడ మరి ఏమీ చెప్పలేదు మాకు ఎలా ఏముంది ఏంటి అసలు అనేసి. ఆవిడ ఏం లీక్ చేయడం చెందలేదు. ఈ రోజు ఒక భార్య తన కూతుర్ని పట్టుకొని వచ్చి నా భర్త ఇంకొకరితో ఉంటున్నాడు, నాకు అన్యాయం చేశాడు, ఇలాంటి పరిస్థితి చూస్తే మామూలుగా మనం మహిళలం కాబట్టి బాధ అనిపిస్తుంది అండి. ఇలాంటివన్నీ జరిగితే బాధ అనిపిస్తుంది కదా. ఇక్కడ ఉండి ఇలాగా ఆమె పాపం అంతలా ఏడుస్తుంటే ఆవిడ కూడా అడిగారంట కదా. అడిగితే చెప్పి చూపించడం అవి చేశారంట ఆవిడ. సినిమా ఆఫీస్ అన్నప్పుడు అందరూ వచ్చి పోతూ ఉండేవాళ్ళు. ఎవ్వరు రారు, వీళ్ళిద్దరే. వీళ్ళకి తోడు ఆ అబ్బాయి అంతే. ఇంకొక అబ్బాయి ఉండేవాడు, ఆ అబ్బాయి మానేశాడు. రీసెంట్ గా 1 month అవుతుంది మానేశాడు అంతే. అపార్ట్మెంట్ పేరేంటండి? డిఎం టైట్స్. తర్వాత మరి వాళ్ళు వచ్చి 3 నెలలు అవుతుంది. ఎవరు వచ్చి ఇప్పుడు వచ్చారు, గొడవ అయింది కదా వాళ్ళు. అమ్మాయి అబ్బాయి ఇద్దరునా? వచ్చిన రోజు గృహ ప్రవేశాలు చేశారు. మరి వాళ్ళందరూ 10 మంది దాకా వచ్చారు. వచ్చి ఏదో మంచిగా చేసుకుని వెళ్ళిపోయారు. అంటే గృహప్రవేశం అంటే ఇప్పుడు చూడండి, పెళ్ళైన వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటే భార్య భర్త అంతా డెకరేషన్ చేసుకొని అందరికి నలుగురికి భోజనాలు పెట్టుకొని ఆ తరహాలోనే గృహప్రవేశం అయిందా? అంటే మామూలు ఓపెనింగ్ అని చెప్పేసి మేము దారబంధాలకి పువ్వులు అవి కట్టినట్టు కట్టి ఏదో చేశారు, ఏదో అయిపోయింది అంతే, అంతవరకే. తేజ అతనితో పాటు ఆ అమ్మాయి కూడా. ఆవిడ పేరేంటండి? తెలియదు మనకు, ఆ పేర్లు అని తెలియదు. ఆవిడ 3 నెలల క్రితం నుంచి ఇక్కడే ఉన్నారా? 3 నెలల కింద నుంచి అంటే వెళ్ళడం రావడం చేయడం అవుతుంది అంతే. మరి 3 నెలల క్రితం నుంచి మీకు పరిచయమే, ఇక్కడ కొత్తగా ఇల్లు తీసుకున్నారు అన్నది. కొత్తగా ఉన్నారని సంగతి తెలుసు. మరి వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటాం కానీ మాకు రెండో సంగతి మాకు తెలియదు కదా. ఫ్యామిలీ అనే అనుకున్నారు అంతే. బయటకు వెళ్తూ ఉండడం, బయటకి అటుకి వెళ్తుంటారు వస్తుంటారు అంతే. ఇంకా అదే అంతవరకు మనకు తెలుసు. మరి ఈ రోజు ఈ గొడవ అయింది, దీనివల్ల మనకి తెలిసిందన్నమాట. ఎవరైనా వస్తూ ఉంటారండి? లేదా మా చుట్టాలు వాళ్ళు వస్తుంటారు, మా లోపల మరి ఇంకా వస్తుంటారు. అయితే మరి ఎవరంటే మొత్తం వస్తారు, వెళ్ళిపోతుంటారు సాయంకాలం దగ్గర. ఈ అమ్మాయి కూడా 10 రోజులు ఉంటుందో 15 రోజులు ఉండి ఆవిడ వెళ్ళిపోవడం చేయడం చేస్తుంటుంది. మరి ఫ్యామిలీ అనుకుంటాక మాకు ఎలాగ మాకు తెలియదు కదా, అంతవరకు మనకు తెలుసు అంతే.